మానవ చరిత్రలో ఎలాంటి రోడ్లు లేకపోయినా ఆకాశంలో నేరుగా ఎగురుతూ ప్రయాణం చేయాలని కలలు కనేవాళ్ళు చాలా మంది. కానీ ఒక వ్యక్తి ఆ కలను వాస్తవం చేశాడు. అతను ఫ్రాంకీ జపాటా. అతను ఫ్లైబోట్, జెట్ పవర్ హోవర్ బోట్స్ తో ప్రపంచాన్ని షాక్ చేసిన ఇన్వెంటర్. ఇప్పుడు అతను రూపొందించిన కొత్త ఆవిష్కరం జపాటా ఎయిర్ స్కూటర్. ఇది స్కూటర్ కానీ రోడ్డు మీద కాదు, నేరుగా గాలిలో ఎగురుతుంది. డ్రోన్‌లా కాదు, హెలికాప్టర్‌లా కాదు. ఇది పూర్తిగా కొత్త ఫ్లయింగ్ మిషన్. ఒక వ్యక్తి ఒంటరిగానే ఆకాశంలో ఎగురుతూ కలలు కనే విధంగా. ఎయిర్ స్కూటర్‌లో 2 పెద్ద డక్టెడ్ ఫ్యాన్స్ ఉన్నాయి. అవి గాలిలో నిలకడగా ఎగరడానికి సహాయపడతాయి. వర్టికల్ టేకాఫ్, హోవరింగ్, ఫార్వర్డ్ ఫ్లైట్ అన్నీ ఈ ఫ్యాన్ల వల్ల సులభం. అన్ని రూమర్స్ వచ్చాయి. బ్యాటరీతో నడుస్తుంది, ఫ్యూయల్‌తో నడుస్తుంది అని. కానీ నిజం ఇది హైబ్రిడ్ పవర్ సిస్టమ్. పూర్తి ఎలక్ట్రిక్ కాదు, పూర్తి పెట్రోల్ కూడా కాదు. డ్యూయల్ సిస్టమ్. గరిష్ట వేగం సుమారు 80 కిలోమీటర్/అవర్, ఎత్తు సుమారు 3000 మీటర్స్, ఫ్లైట్ టైం సుమారు 30 నుంచి 45 నిమిషాలు. కానీ భద్రత కోసం పైలట్ ఎల్లప్పుడూ లో ఆల్టిట్యూడ్ లో ఎగరడం మంచిది. పైలట్ కింద నిలిచి కంట్రోల్స్ తో ఫ్లైట్ మేనేజ్ చేస్తాడు. అడ్వాన్స్డ్ గైరోస్కోపిక్ సెన్సార్, స్టెబిలిటీ సిస్టమ్ అన్ని గాలిలో సులభంగా బ్యాలెన్స్ ఇవ్వడం కోసం పనిచేస్తాయి. పైలట్ కి కంప్లీట్ కంట్రోల్, కంప్లీట్ ఫ్రీడమ్. ఇది కేవలం వినోదం కోసం కాదు. మిలిటరీ ఆపరేషన్స్, ర్యాపిడ్ రెస్క్యూ మిషన్స్, డిజాస్టర్ రిలీఫ్ ఇలా అనేక విభాగాల్లో రెవల్యూషనరీగా ఉపయోగపడుతుంది. ఇమాజిన్ చేయండి, ట్రాఫిక్ ఫ్రీ సిటీస్, రోడ్లు లేని భవిష్యత్తులో మనం గాల్లో నేరుగా ప్రయాణిస్తాం. ఈ ఫ్యూచరిస్టిక్ విజన్ ఇప్పుడు నిజమవుతుంది. ఫ్రాంకీ జపాటా డెడికేషన్, ఇంజనీరింగ్ బ్రిలియన్స్ మరియు విజన్ వల్ల. జపాటా ఎయిర్ స్కూటర్ చూపించే భవిష్యత్తు మనకు సైఫై మూవీస్ లో కనిపించే ఫ్లయింగ్ కార్స్ కాన్సెప్ట్ నిజంగా జీవితంలో వచ్చే అవకాశం ఉందని సూచిస్తుంది. మనం ఇప్పుడు గాలిలో ఎగరడం, స్వేచ్ఛగా ప్రయాణించడం ఇక కలలు మాత్రమే కాదు, నిజం. ఇలాంటి అద్భుతమైన నిజమైన ఇన్నోవేషన్స్ కోసం అమేజీ వరల్డ్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే భవిష్యత్తు ఇక్కడితో ఆగదు.